హాయ్. ఈరోజు వీడియోలో ఆహ్, వైఫై మీరు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా కూడా మీ సిస్టమ్‌లో గనక అంటే మోస్ట్ ఆఫ్ ద డెస్క్‌టాప్స్ ఓల్డ్ డెస్క్‌టాప్స్ తీసుకుంటే మనకి దాంట్లో వైఫై ఆప్షన్ ఉండదు. అండ్ ఒకవేళ మనము వైఫై డాంగిల్ వాడుతున్నట్లయితే ప్రెజెంట్ నేను ఈ పర్టిక్యులర్ డాంగిల్ వాడుతున్నాను నా సిస్టమ్‌లో డెస్క్‌టాప్‌లో. ఆహ్, సో, ఇంటర్నెట్ అనేది నాకు 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్నా కూడా నాకు సిస్టమ్‌లో మాక్సిమం ఒక 30-50 ఎంబీపీఎస్ మాత్రమే అచీవ్ చేయగలుగుతున్నాను. ఆహ్, ఇది ఎప్పుడు ఇష్యూ కాదు. నార్మల్ సినారియోస్‌లో మనకి లోకల్‌గా అప్లికేషన్స్ రన్ అవుతున్నప్పుడు అప్ టు యూట్యూబ్ మనకేం ఇష్యూస్ ఉండవు. కానీ ఏదైనా స్ట్రీమింగ్ కానీ, లైవ్ కాల్స్ కానీ అప్పుడు మనకి కనెక్షన్స్ ఆహ్, డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ ఇంకొక సినారియో ఏమంటే ఇప్పుడు నాకు ఆహ్, వితౌట్ ఎనీ అదర్ అప్లికేషన్స్ నాకు 40 ఎంబీపీఎస్ వస్తా ఉంది. మీకు ప్రాక్టికల్‌గా ఇంకో చిన్న ఇది చూపిస్తాను. నేనిక్కడ ఆహ్, కెమెరా అంటే నా ఫోన్ నుంచి వైఫై త్రూ ఆహ్, కెమెరా ఆన్ చేస్తే నాకు ఈ స్పీడ్ కూడా లిమిట్ అయిపోతుంది. ఎందుకంటే కెమెరా ఫోనొచ్చేసి త్రూ వైఫై నా డెస్క్‌టాప్‌కి కమ్యూనికేట్ అవ్వాలి. సో, ఇక్కడ నేను క్యామో స్టూడియో అనే యాప్ యూజ్ చేస్తున్నాను. సో, దీన్ని ఎగ్జిట్ చేసున్నాను. అందుకే మళ్ళీ ఆహ్, సో, ఇక్కడ నేను ఫోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆహ్, సో, ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేశాను. ఆన్ చేసినట్లయితే నాకు మళ్ళీ ఈ 30-40 ఎంబీపీఎస్ ఏదైతే మనకి ఇక్కడ వరకు వస్తుందో, దాంట్లో కొంచెం మళ్ళీ మనకి ఆహ్, ఈ క్యామో స్టూడియో నా లైవ్ ఫీడ్‌ని కెమెరా నుంచి వైఫై యాక్సెస్ పాయింట్‌కి, మళ్ళీ వైఫై యాక్సెస్ పాయింట్ నుంచి నా డెస్క్‌టాప్‌కి ట్రాన్స్మిట్ చేయడానికి అక్కడ కొంత ఇంటర్నెట్ అనేది కన్జ్యూమ్ అయిపోతది. మీరిక్కడ అప్లికేషన్స్‌లోకెళ్ళి గనుక చూడగలిగితే ఇక్కడ చూడొచ్చు. క్యామో స్టూడియో నెట్వర్క్ ఆల్రెడీ 30 ఎంబీపీఎస్ ఇక్కడ ఆల్రెడీ దానికే కన్జ్యూమ్ చేసేసుకుంటుంది. సో, ఇప్పుడు మనకి కొంచెం స్పీడ్ అనేది కొంచెము అంటే ఆహ్, ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ అంటే మనం డైరెక్ట్‌గా వాడేటప్పుడు కావచ్చు, లేకుంటే ఆహ్, వేరే అప్లికేషన్స్ మనం వాడినా నాకు వీడియో కూడా ఆహ్, మధ్య మధ్యలో డ్రాప్ అయిపోతా ఉంటుంది. ఇక్కడ మీకు చూపించదలుచుకుందేమంటే ఆహ్, మనకిప్పుడు 40, 50 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తున్నా కూడా ఆహ్, లెట్ మీ క్లోజ్ ద క్యామో స్టూడియో యాప్. నా యాక్చువల్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 ఎంబీపీఎస్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది నా ఫ్రమ్ మొబైల్ నేను టెస్ట్ చేసున్నాను. నాకు మొబైల్స్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే వస్తా ఉంది. కానీ నేను వాడే యూఎస్‌బీ డోంగిల్ వల్ల నాకు స్పీడ్ అనేది కాంప్రమైజ్ అవుతూ ఉంది. రైట్. మీకు నెట్వర్క్ కనెక్షన్స్ కూడా చూపిస్తాను. ప్రెజెంట్ నేను ఈ డీ-లింక్ డోంగిల్‌తో వైఫై కనెక్ట్ అయి ఉన్నాను. ఈ పర్టిక్యులర్ డివైస్ అన్నమాట. సో, మీ దగ్గర ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్, 200 ఎంబీపీఎస్ ఎయిర్‌టెల్ కావచ్చు, మన ఏసీటీ ఫైబర్ నెట్ కానీ హై స్పీడ్స్ ఇస్తున్నా కూడా మనము డెస్క్‌టాప్‌లో స్పీడ్ అనేది ఇట్లా కాంప్రమైజ్ అవుతూ ఉంటది. సో, దానికి బెటర్ సజెషన్ మీరు ఆహ్, 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 పీసీఐ కార్డ్ కానీ లేకుంటే యూ హావ్ టు అప్‌గ్రేడ్ టు ద వైఫై 6 కైండ్ ఆఫ్ ఎ డోంగిల్స్. మీకు నేను అది ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. స్పీడ్ ఇంప్రూవ్ అవుతుందేమో. నేను ఇప్పటివరకు టెస్ట్ చేయలేదు. నేను జస్ట్ టీపీ లింక్ వాళ్ళ ఈ పర్టిక్యులర్ టీఎక్స్ ఈ డివైస్ అయితే తీసుకోవడం జరిగింది. టీఎక్స్ 50E. ఈ పర్టిక్యులర్ డివైస్ అయితే నేను పీసీలో ఇన్‌స్టాల్ చేశాను. దాని డ్రైవర్స్ కూడా ఇక్కడ ఇన్‌స్టాల్ చేశాము.
సో ప్రజెంట్ ఈ పర్టికులర్ డీలింగ్ నుంచి నేను దీనికి స్విచ్ చేస్తాను. స్పీడ్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటుందేమో చూద్దాము. మనకి మ్యాక్సిమం స్పీడ్ అనేది ఓన్లీ ఐఎస్పి నుంచే కాదు, మనకి లోకల్గా ఉన్న ఎన్విరాన్మెంట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే స్పీడు మన డివైజెస్ కూడా క్యాప్చర్ చేసుకోగలగాలి. లైక్ దీంట్లో మీకు డిఫరెంట్ సిరీస్ ఆఫ్ వైఫై మనం కనుక వాడుతున్నట్లయితే దాన్ని బట్టి కూడా మనకి స్పీడ్ అనేది డిఫర్ అవుతుంది. ఎస్, నౌ ఇట్స్ కనెక్టెడ్ టు ద అంటే మనము ఈ పర్టికులర్ డివైస్ నుంచి అయితే మనం కనెక్ట్ అయ్యాము. సో ఇప్పుడు లెట్ మీ గో అండ్ సీ ద ఇంటర్నెట్ స్పీడ్ అగైన్. సి డైరెక్ట్గా అంటే మనకు వస్తున్న స్పీడ్ ఏదైతే 40 ఎంబీపీఎస్ ఉందో అది బై డిఫాల్ట్ మనకి అప్గ్రేడ్ అయిపోయింది. సో మనకి ఇంటర్నెట్ అనేది ఒక పాత్ లాంటిది. ఆమ్, మనకి 50 ఎంబీపీఎస్ సరిపోవచ్చు ప్రాక్టికల్గా. కానీ ఎప్పుడైతే మనకి వేరే వేరే మల్టిపుల్ అప్లికేషన్స్ అలా రన్ చేస్తుంటామో ఈచ్ అప్లికేషన్ విల్ స్టార్ట్ కన్జ్యూమింగ్ ఇట్. అండ్ మనకి ఇప్పుడు ఇళ్లలో స్మార్ట్ టీవీస్ ఉంటే ఆ, అవి కూడా కొంత బ్యాండ్విడ్త్ని అవి కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటాయి. కాబట్టి ఆమ్, మన పర్టికులర్ ఈ వైఫై కార్డ్స్ కావచ్చు, అండ్ ఈవెన్ ద పొజిషనింగ్ ఆఫ్ మన డివైస్ కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. నేను ల్యాప్టాప్ లిడ్ క్లోజ్ చేసి ఉంటే అరౌండ్ 20 ఎంబీపీఎస్ నాకు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది. అదే ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు యూజ్ చేసినప్పుడు అది ఇంకా అంటే ఆ 20 ఎంబీపీఎస్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనకి లోకల్ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. హెన్స్ అదర్ అప్లికేషన్స్ కెన్ బెటర్ పర్ఫామ్. ఇప్పుడు నేను కనుక కెమెరా ఆన్ చేస్తే త్రూపుట్ అనేది నాకు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 100 ఎంబీపీఎస్ నాకు డైరెక్ట్గా వస్తుంది కాబట్టి నా డెస్క్టాప్కి ఈవెన్ దట్ 4K నేను ఎనేబుల్ చేసినా కూడా నా ఫోన్ నుంచి స్ట్రీమింగ్కి డివైస్ టు యాక్సెస్ పాయింట్ నుంచి నా ఫోన్కి ఈజీగా డేటా అనేది ఆ, చాలా ఫ్లో అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా పోస్ట్ చేయండి. సో విల్ స్టార్ట్ certain టిప్స్ లైక్ దిస్ గోయింగ్ ఫార్వర్డ్. ఎస్, సో ఇక్కడ నేను వాడిన డివైస్ వచ్చేసి టీపీ లింక్ ఆర్చర్ TX50. దీనికి ముందు నేను ఇంకొక విషయం మర్చిపోయాను. లైక్ ఆర్చర్ C20 కూడా నేను ట్రై చేస్తున్నాను. ఇది ఆర్చర్ C20 అనేది మామూలు వైఫై రౌటర్ అనమాట. దీంట్లో మనకి వైఫై ఎక్స్టెండర్ ఆప్షన్ ఉంటుంది. ఈ పర్టికులర్ మోడల్లో మనకి వైఫై ఎక్స్టెండర్ ఆప్షన్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో కూడా మనకి కొంత స్పీడ్ అనేది కాంప్రమైజ్ అయింది. అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 70 ఎంబీపీఎస్ వరకు వెళ్ళగలిగాము. సో దీంట్లో ఏమంటే ఈ యాక్సెస్ పాయింట్ ప్రైమరీ యాక్సెస్ పాయింట్తో కమ్యూనికేట్ అయ్యి మనకి బ్యాండ్విడ్త్ తీసుకుంటుంది. అండ్ దీని నుంచి నేను డెస్క్టాప్కి ల్యాన్ కేబుల్ కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్పీడ్ అనేది అప్ టు 100 ఎంబీపీఎస్ రావాలి మనకి. ఎందుకంటే ఈ పర్టికులర్ డివైస్ వచ్చేసి 100 ఎంబీపీఎస్ ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి దీంట్లో. ఆ స్పీడ్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. కానీ 2.4 గిగాహెర్ట్జ్లో దీని నుంచి నాకు ప్రైమరీ రౌటర్కి కనెక్ట్ అవుతుంది. అక్కడ మనకి స్పీడ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది అనమాట. అదే 5 గిగాహెర్ట్జ్ సపోర్ట్ చేస్తే ఇంకా వెల్ అండ్ గుడ్. కానీ ఈ పర్టికులర్ రౌటర్ నా దగ్గర పాత రౌటర్ ఉంది. అది ఐఎస్పి ప్రొవైడెడ్ కాబట్టి నాకు దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దిస్, మనకి రేపు ఇంటర్నెట్ స్పీడ్ నేను ఇంక్రీజ్ చేసుకున్నా కూడా లైక్ ఎయిర్టెల్ నుంచి 100 ఎంబీపీఎస్ ఇప్పుడు 200 ఎంబీపీఎస్కి ఇంక్రీజ్ చేసుకుంటే ఇ- ఇది కూడా నాకు డెస్క్టాప్ కూడా నాకు అదే స్పీడ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ మోడల్ TX50 ఈ పర్టికులర్ వచ్చేసి ఇది వైఫై 6 సపోర్టింగ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 2000 ఎంబీపీఎస్ వరకు మనకి ఇది సపోర్ట్ చేస్తుంది.
2000 ఎంబీపీఎస్ అంటే ఆల్మోస్ట్ 2 గిగాబైట్ స్పీడ్. యెస్. ఐ థింక్ దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్. మేబీ మీకు ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, అంటే మీ ప్రెజెంట్ డోంగిల్‌లో ఏమైనా అప్‌గ్రేడ్స్ ఉన్నా గూడా ప్లీజ్ సజెస్ట్.